హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ టైంకి అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే ఈరోజంతా ఎవరితోనో గొడవ పడుతున్న ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ గొడవ పడుతున్నది కూడా ఎవరో మీ పర్సన్ వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ పర్సన్ ఇక్కడ మీకోసం అయితే నెక్స్ట్ 36 అవర్స్లో మిమ్మల్ని ఎలా అయినా రీచ్ అవ్వాలి, మిమ్మల్ని కలవాలని వెయిట్ చేస్తున్నారు. కానీ మీరు మీ పర్సన్ ఇన్ కేస్ మెసేజ్ చేసినా కాల్ చేసినా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ కానీ మీరు కానీ ఈ కాల్ ఎప్పుడైతే మీకు కనెక్ట్ అవుతుందో, కనెక్ట్ అవగానే మీ పర్సన్ దగ్గర నుంచి కానీ మీ నుంచి మీ పర్సన్ దగ్గరికి కానీ కాల్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు, అంటే చాలా రోజుల తర్వాత కాల్స్ చేసుకుంటున్నారు కాబట్టి, స్టార్ట్ చేశారు కాబట్టి కమ్యూనికేషన్, ఒకసారిగా మీ బాధ అంతా బయటికి చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో ఇదైతే కనిపిస్తుంది. ఎమోషనల్ అయిపోతారు బాగా. అండ్ మీ పర్సన్ అయితే ఇక్కడ మీ ఫీలింగ్సే కనిపిస్తున్నాయి. మీ పర్సన్కి పదే పదే మీరే గుర్తొస్తున్నారు. ఎంత గొడవల్లో ఉన్నా అక్కడ కూడా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. ఇంత గొడవ జరగడానికి కారణం ఇప్పుడు వీళ్ళు కాబట్టి ఇంత గొడవ జరుగుతుంది. అదే మీరు కనుక ఆ ప్లేస్లో ఉండుంటే అసలు ఆ గొడవ వచ్చేదే కాదు అని ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఎవరికైతే ఏరియస్ లిబ్రా వాళ్ళు ఉన్నారు, సింహరాశి అండ్ ధనుష్ రాశి వారు ఉన్నారు, అండ్ కర్కాటక రాశి అండ్ మీనరాశి, వృశ్చిక రాశి, వీళ్ళు ఎవరైతే మీ పర్సన్స్లో గనక ఉంటే వీళ్ళకి ఎమోషనల్ ఎనర్జీస్ ఎక్కువ అయిపోతున్నాయి. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ప్రతి అమావాస్య తర్వాత వీళ్ళు మూడ్ స్వింగ్స్ ఉంటాయని. అదే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. సో ఆ మూడ్ స్వింగ్స్లోనే ఎనర్జీస్, హై ఎనర్జీస్ వచ్చి ఎమోషనల్ ఎనర్జీస్లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ అవి మీకు కాల్ చేయాలి అన్న ధ్యాస వచ్చింది మీ పర్సన్కి. నెక్స్ట్ 36 అవర్స్లో మీలో చాలామందికి కాల్స్ అయితే వస్తాయి, కాల్ ఆర్ మెసేజ్. కొంతమంది అయితే మ్యారేజ్ ప్రపోజల్తో వచ్చే అవకాశం కూడా ఉంది మీ దగ్గరికి. సడన్గా మెసేజ్ చేసి మీ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్ చేయడం, మీ నుండి ఏదైనా హెల్ప్ అడగడం, లేదా మీకు కాల్స్ చేసి ఎమోషనల్గా మాట్లాడడం, ఇలాంటివన్నీ నెక్స్ట్ 36 అవర్స్లో జరుగుతాయి. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ అయితే చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఉద్దేశించి మీ పర్సన్. అండ్ చాలామందికి అయితే ఫోర్స్డ్ మ్యారేజెస్ అయితే సెట్ అయ్యాయి మీ పర్సన్కి. అంటే ఇష్టం లేని పెళ్ళి అరేంజ్ చేశారు. సో ఛాన్సెస్ ఉన్నాయి అవి క్యాన్సిల్ అవ్వడానికి తర్వాత. ఎందుకంటే మీ పర్సన్కి ఇష్టం లేకుండా సెట్ చేసినవి అవి కాబట్టి, ఓన్లీ పేరెంట్స్ మాట్లాడుకొని చేసినవి. సో అది క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. హింట్స్ అయితే కనిపిస్తుంటాయి. మీ పర్సన్ మీకు వస్తున్నట్టు, మిమ్మల్ని కలవడానికి వస్తున్నట్టు ఎక్కడో ఒక చోట పోస్ట్ చేస్తుంటారు. మేబీ వాట్సాప్ కానీ ఎక్కడైనా కానీ
ఇంకెక్కడైనా మీకు కొంతమంది ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళకైతే కమ్యూనికేషన్లో ఉన్నారు అంటే వన్ సైడ్ కమ్యూనికేషన్ అనమాట. మీరు మెసేజెస్ చేస్తున్నారు కానీ వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో మీకు హింట్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ 36 అవర్స్లో నేను రాబోతున్నాను అన్నట్టుగా. సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చి మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఆశతో ఉన్నారు మీ పర్సన్. రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ వైపు, మీ పర్సన్ నుండి మీ పైన. ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి 219, 8 కూడా ఉంది ఇక్కడ. ఇవి మీ బర్త్డే డేట్స్ అవ్వచ్చు, మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ అవ్వచ్చు, మీ బర్త్డే డేట్ కానీ మీ పర్సన్ బర్త్డే డేట్ కానీ అవ్వచ్చు. అండ్ మీ పర్సన్ది కానీ మీది కానీ బర్త్డేస్ కూడా ఉన్నాయి ఏప్రిల్ మంత్లో. ఇక్కడ ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మంత్స్లో బర్త్డేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే ఈ మంత్లో బర్త్డేస్ ఉన్నాయో వాళ్ళు ఆ బర్త్డే రోజు నుంచి కూడా మీకు రీయూనియన్ అవే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏదో ఒక అవకాశం చూసుకొని రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమందికి అయితే నెక్స్ట్ 36 అవర్స్లో మీ బర్త్డేస్ ఉండొచ్చు. ఆ బర్త్డే రోజు కేక్ తీసుకొని రావడం, గిఫ్ట్ తీసుకొని రావడం అలాంటివి కూడా చేయొచ్చు మీ పర్సన్. అలా కూడా మిమ్మల్ని మీట్ అవ్వచ్చు. ఆ రోజు నుంచి మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే వితౌట్ మెసేజ్ ఆర్ కాల్ డైరెక్ట్గా రావచ్చు. ఇక్కడ ఎవరితోటో గొడవ పడడం, మళ్ళీ కోపపడడం, మళ్ళీ నార్మల్ అవ్వడం జరుగుతుంది ఈరోజు నిన్న మీ పర్సన్. కొంతమందికి అయితే ఈ మంత్లో రీయూనియన్స్ అవుతాయి. అండ్ చాలామందికి అయితే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ అలా అవుతాయి. చాలామందికి అయితే ఆ 2 monthsలో రీయూనియన్స్ అవుతాయి. అండ్ ఈ వీడియో మీరు ఎవరికోసమైనా చూసుకోవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, వైఫ్, ఎక్స్, క్రష్, ఇలా ఎవరికోసమైనా చూసుకోవచ్చు. మీరు వీడియో చూసే ముందు మీ పర్సన్ పేరు 3 సార్లు తలుచుకొని మీ పర్సన్ నవ్వుతున్న ఫేస్ని విజువలైజ్ చేసుకుని అప్పుడు వీడియో చూడడం స్టార్ట్ చేయండి. నిన్న ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, అదే చేయండి. మీ డీపీస్ చూస్తున్నారు, మీ పోస్టులు అవి చూస్తున్నారు. ఎందుకంటే చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా. మీరు ఎవరెవరితో ఇంకా కొత్త ఫ్రెండ్స్ని ఎవరినైతే యాడ్ చేసుకున్నారో వాళ్ళని కూడా చూస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా ఇలాంటి వాటిలో, సోషల్ మీడియాలో మీరు లాగిన్ టైమింగ్ చూస్తున్నారు, ఎన్ని గంటలు ఉంటున్నారో ఆన్లైన్ చూస్తున్నారు. ఇన్ని చూసినా కూడా మీకు మెసేజ్ చేయాలని అనిపించట్లేదు. ఎందుకంటే అది ఒక నెగిటివ్ సిచ్యువేషన్ మీ పర్సన్ది. బ్యాడ్ టైం నడుస్తుంది మీ పర్సన్కి, మీకు కూడా. ఎవరో మీకోసం మీ పర్సన్కి బ్యాడ్గా చెప్పడం, అవన్నీ వినడం, మళ్ళీ మిమ్మల్ని స్పై చేయడం,
మీరు ఎక్కడికైనా వెళ్తే మిమ్మల్ని సీక్రెట్గా అబ్జర్వ్ చేయడం, మీకోసం అందరినీ సీక్రెట్గా ఎంక్వైరీ చేయడం, ఇలాంటివి కూడా చేస్తున్నారు మీ పర్సన్. కానీ అవి మీ దాకా రానివ్వట్లేదు, ఎందుకంటే మీరు మళ్ళీ ఫీల్ అవుతారన్న విషయంతో. ఏజ్ డిఫరెన్స్ ఉన్నా, క్యాస్ట్ డిఫరెన్స్ ఉన్నా, రిలిజియన్ డిఫరెన్స్ ఉన్నా, మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యారు. సో నెక్స్ట్ 36 అవర్స్లో చాలామందికి మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తాయి. ఇంట్లో వాళ్ళు అయితే అబ్జెక్షన్ పెట్టి ఉంటారు ఇలాంటి వాటికి, కానీ మీ పర్సన్కి మాత్రం అవన్నీ కన్సిడర్ చేయట్లేదు మీ పర్సన్ అయితే. మీ పర్సన్కి మీ విషయాలన్నీ గుర్తొస్తున్నాయి, పాత విషయాలన్నీ. మీరు ఎలాగా మీ పర్సన్కి అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేశారో, ఎలా మీ పర్సన్ మీద మీరు జోక్స్ వేసి నవ్వేవారో, ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి ఈరోజు. అండ్ మీ మాటలు గుర్తొస్తున్నాయి. ఎక్కడైనా మీ వాయిస్ వినిపిస్తుందేమో అని వెతుకుతున్నారు. మీరు ఎక్కడైనా వీడియోస్ పెట్టారా, రీల్స్ పెట్టారా ఏంటి అని వెతుకుతున్నారు. బట్ మీరైతే పోస్ట్ చేయట్లేదు, కానీ మీ వాయిస్ వినాలని అనిపిస్తుంది మీ పర్సన్కి. సో నెక్స్ట్ 36 అవర్స్లో మీ పర్సన్ అయితే తప్పకుండా మిమ్మల్ని మీట్ అవుతారు. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ కోసం ఈ వీడియో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు. సో చాలామంది చెప్తుంటారు కదా, రెమెడీస్ చేస్తున్నా మాకు వర్క్ అవ్వట్లేదండి అని. రెమెడీస్ చేసేటప్పుడు మీరు నమ్మకంతో చేయాలి. ఏ రెమెడీ చెప్పినా కూడా నమ్మకం లేకుండా ఏదో చెప్పారు కదా అది టైంకి చేసేద్దాం. మేము ఒక 3-4 స్టెప్స్ చెప్తాం అలాంగ్ విత్ రెమెడీస్. అవేమీ చెయ్యరు. ఓన్లీ రెమెడీ అన్నాం కాబట్టి రెమెడీ ఒకటే చేస్తున్నారు, అది వర్క్ అవ్వట్లేదని చెప్తున్నారు వచ్చి. మిగతావి దీంతో పాటు ఇంకా 3 స్టెప్స్ చెప్పాం కదా, దాని తర్వాత ఈ రెమెడీ చేయమన్నాం కదా అంటే అవి చేయడానికి టైం లేదంట, ఓన్లీ రెమెడీయే చేస్తారంట, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదంట. అది ఎలా కుదురుతుంది చెప్పండి? మేము ఎలా చెప్తే అలా చేసినప్పుడే అవి వర్క్ అవుతాయి, లేదు అంటే లేదు, అంతే. చేయడానికి టైం లేనప్పుడు మీరు రెమెడీ కూడా చేయకండి, అది వర్క్ అవ్వదు. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. ఇంకొకటి, ఏదైనా రీడింగ్ మీకు ఇలా జరుగుతుంది అని ఒక జెన్యూన్ రీడింగ్ ఇచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేయగలిగితేనే రీడింగ్ తీసుకోవాలి. లేదు అందులో ఏదైనా మీకు ఇష్టం లేని టాపిక్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఏమంటున్నారంటే మా లైఫ్ అలా జరుగుతుందంటే మేము నమ్మలేకపోతున్నాం, ఈ రీడింగ్ రాంగ్ అనేస్తున్నారు. అది చాలా చాలా అంటే చాలా రాంగ్ అనమాట. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు, అంటే నిజాన్ని యాక్సెప్ట్ చేసే శక్తి లేదు మీకు. అలాంటి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. ఇలా జరగలేదు మా లైఫ్లో అంటే సో అది మేము యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇలా జరగదు మా లైఫ్లో అన్నప్పుడు ఆల్రెడీ మీకు మీ రీడింగ్ తెలిసే ఉండదని అర్థం కదా. ఇంకా అలాంటప్పుడు మాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేయకూడదు. ఇంకా మీ రీడింగ్ మీరే రాసేసుకోవాలి. ఇక్కడ మీ పర్సన్ అయితే ఒక ఫెయిరీ టైప్లో ఉన్న గిఫ్ట్ అయితే ఏదో కొన్నారు, ఒక వైట్ కలర్ గిఫ్ట్, మార్బల్ టాయ్, అది మార్బల్ స్టాట్యూస్ ఉంటాయి కదా, ఆ టైప్ గిఫ్ట్స్ ఏవో కొన్నారు మీకు. అవి అయితే మీ బర్త్డే రోజు ఆర్ మీ మళ్ళీ నెక్స్ట్ టైం రీయూనియన్ అయిన రోజు మీకు ఇవ్వడానికైతే
ప్యాక్ చేసి పెట్టారు మీకోసమని. అండ్ నియర్ ఫ్యూచర్లో ఒక సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది. మేబీ అదే మీ రీయూనియన్ డే అనుకుంటా. ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ కనిపిస్తుంది మీకు ఈ మంత్ ఎండింగ్కి. చాలా స్పిరిచువల్ అయిపోయారు మీ పర్సన్ అయితే. ఇంకా ప్రతి నిమిషం ఖాళీ దొరికినప్పుడు ప్రతి నిమిషం గాడ్ని అడుగుతూనే ఉన్నారు అబౌట్ రీయూనియన్ అండ్ మ్యారేజ్. ఉన్న రిలేషన్స్ అన్నీ కట్ చేసుకొని కొంతమంది స్పిరిచువల్ అయిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు. స్పిరిచువల్ అయిపోవడం అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోవడం అని కాదు. తర్వాత మీ సైడ్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అంటే చాలా మ్యాచెస్ అయితే వస్తున్నాయి మీకు. అండ్ మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయడం అంటూ జరుగుతుంది. మ్యారేజ్ చేసుకో, ఎందుకు ఎన్ని రోజులని ఇలా ఉంటావు, ఎన్ని రోజులు ఇలా ఏడుస్తూ ఉంటావు, ఇవన్నీ చెప్తున్నారు మీకు కూడా మీ పేరెంట్స్. యాజ్ ఏ పేరెంట్ ఎవరన్నా చెప్తారు. సో అది యూనివర్స్ మీకు ఇచ్చే ఆప్షన్ అనమాట. ఇన్ కేస్ మీ పర్సన్ స్టబర్న్ కానీ హెడేక్ పర్సన్ అని కొంతమంది ఉంటారు. అలాంటి ఇంప్రెషన్స్ ఏమైనా పడినప్పుడు, అలాంటి ఇంప్రెషన్ పడింది మీకు, అలాంటి ఒపీనియన్ వచ్చింది మీ పర్సన్ కోసం అని అంటే అది మీరు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ యూనివర్స్ ఇచ్చింది. అంటే మీరు మీ లైఫ్ని చూస్ చేసుకోవాలి. దాని అర్థం అదే అనమాట. అంటే ఈ పర్సన్తో మీకు హ్యాపీనెస్ లేదు అని అనుకున్నప్పుడు మీరు వేరే పర్సన్ని చూస్ చేసుకోమని యూనివర్స్ చెప్తున్నట్టు మీకు అర్థం. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీ ముందుకు వచ్చినాయి అని అంటే దానికి అర్థం అదనమాట. కొంతమందికి అసలు ఏ మ్యాచెస్ రావు, మీ పర్సనే ఉంటారు లైఫ్ అంతా. వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళే బాధ పెడుతూ ఉంటారు, వాళ్ళే దూరం వెళ్ళిపోతుంటారు, మళ్ళీ దగ్గరకు వస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి అర్థం? ఇంక యూనివర్స్ మీకు ఒకటే పర్సన్ ఇచ్చింది లైఫ్కి అని అర్థం. మీకు వేరే ఆప్షన్స్ రావట్లేదు అని అంటే ఇంక మీకు చూస్ చేసుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట యూనివర్స్. అది కూడా కొంతమందికే వస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి అయితే రెడ్ అండ్ మెరూన్ కలర్స్ బాగా ఇష్టం అనుకుంటా. ఎక్కువ అవే కలర్స్ యూజ్ చేయడం అంటూ జరుగుతుంది. ఎనర్జీస్లో చాలా బ్లాక్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు మీకు, మీ పర్సన్కి కూడా, మీ వైపు నుండి మీ పర్సన్ వైపు నుండి కూడా. అంటే బ్లాక్ ఎనర్జీ అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు, జస్ట్ నెగిటివిటీ ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు అలా కనిపిస్తుంటాయి. ఉన్నట్టుండి సాడ్ అయిపోవడం, ఉన్నట్టుండి హ్యాపీనెస్ రావడం, మళ్ళీ ఉన్నట్టుండి అసలు ఈ రిలేషన్షిప్స్ ఏవి వద్దు నాకు, నేను సింగిల్గానే హ్యాపీగా ఉన్నాను అని అనుకోవడం, ఇవన్నీ కూడా మూడ్ స్వింగ్స్ అనమాట. ఇవి ఇద్దరికీ జరుగుతున్నాయి, ఇటు మీకు అటు మీ పర్సన్కి కూడా. సో నెక్స్ట్ 36 అవర్స్లో ఇవన్నీ జరగబోతున్నాయి. సో ఎవరైతే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ని హ్యాపీగా వెల్కమ్ చెప్పండి. అండ్ ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, రుద్రాక్ష అండ్ క్రిస్టల్స్ కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.